సో ఈ రక్తము వలన మనకు కలిగిన మేలులు ఏంటి అనేవి కొన్ని సంగతులు చూసుకొని మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అరే మిమ్మల్ని కొడతారా నేను? ఇప్పుడు సండే స్కూల్కి నేనే వస్తా, మీకు తెలియదు, నేనే వస్తా సండే స్కూల్కి. ఇప్పుడు ఎఫెసీ 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఈ రక్తం ఏం చేసిందంట మనకు? ఈ రక్తం మనల్ని ఏం చేసింది? దేవునికి సమీపస్తులను చేసింది. ఒకప్పుడు మనం దేవునికి దూరం అయిపోయినామంట. ఎంత దూరం అయిపోయినామో తెలుసా మీకు? ఆది కాండము 3వ అధ్యాయము ఆఖరి వచనం చదువుతారా ఎవరైనా? ఎంత దూరం అయిపోయినామో చూడండి. తీసిన వాళ్ళు చదవండి తొందరగా. ఆది కాండము 3వ అధ్యాయము ఆఖరి వచనం. ఎంత మంచిగా ఉంది దేవుని వాక్యం. అప్పుడు ఆయన చాలు, అక్కడ వరకు చాలు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి. వెళ్ళగొట్టి అంటే ఏంది? వెళ్ళగొట్టి అంటే తెలుసా మీకు? చాలా పెద్ద పదం అది. దేవుడు ఆదాముని ఏం చేసిండంట? మెడలు పట్టుకొని బయటికి వెళ్ళిపో, నా దగ్గర ఉండదు, గెట్అవుట్. స్కూల్లో టీచర్స్ అంటారు కదా, గెట్అవుట్, గెట్అవుట్ ఆఫ్ మై క్లాస్. నేను కూడా అంతే, నేను కూడా అట్లనే అంటా. చర్చిలో ఎవరైనా అల్లరి చేస్తే గెట్అవుట్ అనేస్తానంట. హైదరాబాద్ సైడ్ వాక్యం చెప్పడానికే పోతే నా మీద అన్ని కంప్లైంట్సే చేస్తున్నారు వాళ్ళు. అందుకే నేను కూడా చెప్పాను, ఎవరు కంప్లైంట్ చేసినా వాళ్ళ దగ్గరికి నేను మళ్ళీ పోను. నాకు అసలు పరిచయనే వద్దు. స్కూల్లో టీచర్ గెట్అవుట్ అంటే తుర్రమని పోతూ ఇక్కడ నేను గెట్అవుట్ అనేసరికి నీకు కోపం వస్తుంది. అది స్కూల్లో ఎట్లా కూర్చుంటారో ఇక్కడ కూడా అట్లనే కూర్చోవాలి. అల్లరి చేయొద్దు అసలు. ఆ దేవుడు ఆదాముని ఏం చేసిండు? గెట్అవుట్, గెట్అవుట్. అంత దూరం అయిపోయినాం. ఎవరికి దూరం అయినాం మనము? దేవునికే దూరమైనాం. పాపం అనేది నిన్ను నన్ను దేవునికి దూరం చేసింది. ఈ పాపం ఎంత ఘోరం అంటే ఆ యొక్క దేవుని స్వరం వినకుండా చేసింది, ఆ యొక్క దేవుణ్ణి దర్శించుకోకుండా చేసింది, ఆ దేవుని ఆరాధన చేయకుండా చేసింది. మీకు మేలు కలుగకపోవడానికి మీ పాపములే కారణం, మీ పాపములు అడ్డొస్తున్నాయి అని ఉంది వాక్యంలో. పాపం అనేది చాలా చాలా డేంజర్. నిజ దేవుని దగ్గరికి నిన్ను రానివ్వదు, నిజ దైవం దగ్గరికి నిన్ను రానివ్వదు, జీవం గల దేవుని దగ్గరికి నిన్ను రానివ్వదు ఈ పాపం. దేవుడు ఆదామును వెళ్ళగొట్టేసినాడంట. గెట్అవుట్. నువ్వు పాపం చేసి అపవిత్రుడు అయిపోయినావు. పాపులకి ఈ పరలోక రాజ్యంలో స్థలం లేదు అని ఆ పరలోక రాజ్యం నుండి దేవుడు మానవుణ్ణి భూమి మీదకి ఎలగొట్టేసినాడు. గెట్అవుట్, పోనాడు. అంత దూరం అయిపోయినాం దేవునికి. కానీ మధ్యలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినారంట. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఏం చేసినారు? ఇప్పుడు చదవండి మళ్ళీ. ఎఫెసీ 2:13 చదవండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం అనేది నిన్ను నన్ను ఆ తండ్రి అయిన దేవునికి సమీపస్తులుగా చేసింది, దగ్గరికి తీసుకొని వచ్చింది. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినారు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమున బయటికి త్రోసివేయను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు ఎవరిని కూడా త్రోసివేయట్లేదు. అందరినీ ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులను నా యొద్దకు రండి రండి రండి. ఒకప్పుడు నేను ఆదామును వెలగొట్టినాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని వెలగొట్టా, మీరందరూ నా దగ్గరికి రండి. సో కాబట్టి రక్తం యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం ఏం చేసిందమ్మా? ఇప్పుడు మనల్ని సమీపస్తులనుగా చేసింది. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం అనేది నిన్ను నన్ను ఈ యొక్క దేవునికి సమీపస్తులుగా చేసింది. రోమా 5వ అధ్యాయము 9వ వచనం. అక్కడ 2 విషయాలు ఉన్నాయి. రోమా 5వ అధ్యాయము 9వ వచనం. నేను మళ్ళీ అడుగుతా ఇవన్నీ.
ఫస్ట్ 5 మాటలు చెప్పిన. ఆ 5 మాటలు మీకు గుర్తున్నాయో లేదో నెక్స్ట్ మెసేజ్లో అడుగుతా. ఇప్పుడు మళ్ళీ 5 మాటలు చెప్తా. ఈ 5 మాటలు కూడా మీకు గుర్తున్నాయో లేదో మళ్ళీ అడుగుతా. స్కూల్లో టీచర్స్ ఎట్లా చేస్తారో గట్లనే నేను కూడా అంతే. 5వ అధ్యాయము 9వ వచనం రోమా. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, ఇది 2వ మేలు. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము చేసిన మొదటి మేలు ఏంటి అంటే మనల్ని దేవునికి సమీపస్తులుగా చేసింది యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం. రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం చేసిన మేలు ఏంటి అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవడూ లేడు, దేవుని వెదుకువాడు ఎవడూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసి ఏకముగా పనికి మళ్ళా వాళ్ళు అయిపోయినారు. అటువంటి నీతిమంతులు కూడా లేరు అనే అన్న దేవుడే ఈరోజు నిన్ను నన్ను నీతిమంతులుగా ఆయన చేసినాడు. ఆయన రక్తం వలన మనందరినీ ఈ దేవుడు ఏం చేసినాడంటే నీతిమంతులుగా తీర్చినాడు. ఇది 2వ మేలు. దాని తర్వాత అక్కడనే రోమా 5:9 కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం వలన మనందరము రక్షింపబడ్డాము. ఎక్కడి నుండి అంటే ఉగ్రత నుండి రక్షింపబడ్డాము, తీర్పు నుండి రక్షింపబడ్డాము. దేవుని తీర్పు, దేవుని ఉగ్రత నుండి నువ్వు నేను రక్షింపబడ్డాం, నువ్వు నేను కాపాడబడ్డాం. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం నీ పట్ల నా పట్ల చేసిన మేలు. దేవుని తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది. సో భయంకరమైన తీర్పు మన మీదికి రావాలి. ఆ యొక్క తీర్పుకి చాలా పేర్లు ఉన్నాయి. 2వ మరణం అనే పేరు ఉంది వాక్యంలో. 2వ మరణం అది అగాధము అని వాక్యంలో రాయబడ్డది. దాని తర్వాత వెలుపటి అంధకారము అని రాయబడ్డది. సో కాబట్టి అటువంటి భయంకరమైన తీర్పు మన మీదికి రావాలి, కానీ ఆ యొక్క తీర్పుని దేవుడు కొట్టేసినాడు. ఆ ప్రేమామయుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించడం ద్వారా అటువంటి భయంకరమైన తీర్పు నుండి, భయంకరమైన శిక్ష నుండి నిన్ను నన్ను తప్పించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క జీవంలోనికి మనల్ని చేర్చినాడు. ఆ యొక్క జీవాధిపతి అయిన దేవుని యొద్దకే నిన్ను నన్ను ఆయన తీసుకొని వెళ్ళినట్టు మనము ఇక్కడ చూస్తున్నాం. సరే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. 3 సంగతులు అయినాయి, ఇప్పుడు 4వ సంగతి. హెబ్రీ 13:12 తీసిన వాళ్ళు ఎవరైనా సరే చదవచ్చు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. తన స్వరక్తము చేత ప్రజలను పవిత్రపరచుటకై, ఆయన రక్తాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని పవిత్రపరిచినాడు. ఇది 4వ సంగతి. ఆ యొక్క రక్తాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసినారు అంటే మన పాపాలన్నీ కూడా ఆయన కడిగేసినాడు, మన పాపాలన్నీ కూడా శుద్ధి చేసినాడు. మీకు తెలుసో తెలియదో కానీ హైదరాబాద్ సైడు లేకపోతే లోకంలో లోకస్తులు ఏం చేస్తారంటే ఆ పాప క్షమాపణ కోసం వాళ్ళు తీర్థయాత్రలు చేస్తుంటారు, హోమాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, యాత్రలు చేస్తూ ఉంటారు, నడుచుకుంటూ పాదయాత్రలు చేస్తారు, కాషాయ వస్త్రాలు ధరిస్తారు. తెలుసా మీకు? ఒకవేళ వాడికి ఆఫీస్కి వస్తున్నాడు అంటే ఆఫీస్కు నెల రోజులు లీవ్ పెట్టేస్తాడు, చెప్పేస్తాడు ఆఫీస్లో కూడా మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాము అని చెప్పేసి నెల రోజులు నాకు జీతం రాకపోయినా పర్వాలేదు యాత్రలకు పోతూ ఉంటాడు. ఎందుకు? మనసులో నెమ్మది లేదు, మనసులో సమాధానం లేదు. అట్లా చేస్తేనన్నా కనీసం నెమ్మదిగా ఉంటామేమో, అట్లా చేస్తేనన్నా మళ్ళీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుందేమో అని, పాప క్షమాపణ దొరుకుతుందేమో, మోక్షం దొరుకుతుందేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నేను ఏ మాత్రం కూడా ఖర్చు పెట్టకుండా, నువ్వు నేను ఏమీ ప్రయాస పడకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి పాపాలనేవి ఆయన క్షమించేసినాడు. 1 యోహాను 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనందరికీ బాగా తెలుసు.
యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం అనేది ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధులుగా చేస్తుంది అనే సంగతి అక్కడ ఉన్నది. సరే, ప్రకటన 1:6 చూడండి. ప్రకటన 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి యేసు ఏం చేసినాడంట? మనల్ని విడిపించినాడు, పవిత్రపరిచినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో శక్తి ఉంది. ఆ రక్తం అనేది ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేస్తుంది. ఆ యొక్క రక్తం అనేది మనకు శాంతి, సమాధానము, నెమ్మది అనేది అనుగ్రహిస్తుంది. ఇంకొక సంగతి చూద్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1:20. ఇది ఒక్క మాట చూసి మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. కొలసి 1:20. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిని ఆయన ద్వారా మరియు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గల వలన ఉండిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. ఆ మాట మనకు కావాలి. సమాధాన పరచెను. 20వ వచనంలో కూడా ఉన్నది. సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననే. సమాధానం దేవునితో నీకు నాకు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసినారంటే సమాధానం అనుగ్రహించినాడు. ఆ యొక్క తండ్రి అయిన దేవునితోని మనకు సమాధానాన్ని అనుగ్రహించినాడు. ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఏమి అంటే తీర్పు మన మీదికి రాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం అనేది ఏం చేసింది అంటే పూర్తిగా కొట్టేసింది. ఆ యొక్క రక్తాన్ని బట్టి ఆ యొక్క దేవునికి మనకు సమాధాన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించినాడు. సో నేను నా పాపాలు ఒప్పుకున్న మరుక్షణం నా యొక్క హృదయంలో, నా హృదయ అంతరంగంలో ఎంతో గొప్ప సమాధానాన్ని నేను అనుభవించినాను. సో కాబట్టి మనం అందరం కూడా ఏమంటే ఈ సమాధాన స్థితి యేసుక్రీస్తు ప్రభుల వారి వలన పొందుకున్నాము అనే సంగతి నీకు నాకు అర్థమవుతుంది. సరే, ఒక